నేను నాకున్న ప్యాషన్తో ఒక సింగిల్ షేర్ రూమ్ తీసుకున్నా. ఆల్మోస్ట్ నా హాఫ్ ఆఫ్ ది శాలరీ దీనికే ఖర్చు అయిపోతున్నాయి. డాక్యుమెంటింగ్ మై లైఫ్ సిరీస్లో ఈరోజు డే 8. ఈరోజు జిమ్ నుంచి రాగానే మన లంచ్కి ఓట్స్ మీల్ ప్రిపేర్ చేసుకుంటున్నా. మన ఆఫీస్ అవర్స్ 10 అవర్స్ కాబట్టి ఈవినింగ్ స్నాక్స్కి ఒక బనానా ప్యాక్ చేసుకున్నా. అండ్ అట్లనే బ్రేక్ఫాస్ట్కి మనకు ప్రోటీన్ షేక్ని ప్యాక్ చేసుకుంటున్నా. నా మిగిలిన హాఫ్ ఆఫ్ ది శాలరీని నేను ఇలాంటి సోర్స్ ఆఫ్ ఫుడ్కి నేను ఖర్చు పెట్టేస్తున్నా. అందరిలా నాకు కూడా ఎంతో కొంత సేవ్ చేసి ఇంటికి పంపించాలని ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం నా సెల్ఫ్ గ్రోత్కి నాకు కావాల్సిన లైఫ్కే స్పెండ్ చేస్తున్నా కదా అని ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. బట్ ఏదో ఒక రోజు ఎంతో కొంత సేవ్ చేసి ఇంటికైతే పంపించాలి. అలా మన లంచ్ అంతా ప్యాక్ చేసుకొని ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నా. ఆఫీస్కి వెళ్ళగానే ఈరోజు ఫ్రైడే అని గుర్తుకొచ్చింది. ఈ మధ్య నేను ఎక్కువ మూవీస్ చూడట్లే కాబట్టి ప్రతి ఫ్రైడే ఒక మంచి మూవీ చూద్దామని ప్లాన్ పెట్టుకున్నా. ఆఫీస్ నుంచి రాగానే డిన్నర్ చేస్తూ ఛాంపియన్ మూవీ చూస్తున్నా. రేపు వీకెండ్ కాబట్టి నా సింగిల్ షేర్ రూమ్ని రేపు చూపిస్తా. బాయ్.